పలికిస్తున్నాం. అరుణాచల్ వెళ్ళారు, ప్రసాదం పంపించలేదు శ్రవంతి గారు. అందరికీ నమస్కారం. మీలాగా నేను కూడా కిరణబరం ఫ్యానే. ఈరోజు సినిమాల్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక హీరోగా నించోవడం ఎంత కష్టమో, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి ఇంత దూరం సస్టైన్ అవ్వడం అన్నది ఇట్స్ క్వైట్ అ ఛాలెంజ్. అండ్ ఆ ఛాలెంజ్ చేసి నాకు తెలిసి ఇది ఒక హ్యాట్రిక్గా రావడానికి హీస్ జస్ట్ దేర్. ఒక ఆడియన్స్గా ఇంకొక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోగా తను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మాలో నుంచి ఒకడు ముందుకు వెళ్తున్నాడని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్, కంగ్రాచులేషన్స్ ఆన్ అ బ్లాక్ బస్టర్. ఇంకా సినిమా రేపు రిలీజ్ అవుతుంది, కానీ ఇప్పుడే చెప్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్ అని. అండ్ ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు అండ్ సారేజేష్ గారు. నాకు ముగ్గురు చాలా ముందు నుంచి ఫ్రెండ్స్. ముగ్గురు వేరే పీరియడ్స్లో డార్లింగ్ మనం ఒక సినిమా చేద్దాం అన్నారు. ముగ్గురు కలిపి ఒకే సినిమాలో ఇలా పెడతారు అనుకోలేదు. నేను చాలా చిన్న రోల్ చేశాను, ఒక చిన్న క్యామియో చేశాను సినిమాలో. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి మంచి ఇంపాక్ట్ ఇస్తానని అనుకుంటున్నా. అండ్ మనీష్ శర్మ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ మ్యూజిక్. అసలు ఈ ఆల్బమ్ అయితే చాలా రోజుల తర్వాత హోల్ ఆల్బమ్ ఆన్ రిపీట్ విన్నాను నేను, నా కార్లో నడుస్తూనే ఉంది. ఇంతకుముందు ఒక అవకాశం దొరికింది మీ పాటలు ఒకసారి కనిపించడానికి. మళ్ళీ రెండోసారి మీరు చేసిన సినిమాలో రావడం నా అదృష్టం, నా భాగ్యం. రవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే రవి గారు. ఇప్పుడు అందరూ ఎలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నామో, ఫ్యూచర్లో తన గురించి మాట్లాడబోతున్నాము. వెరీ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ ఫర్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. శ్రీ గౌరీప్రియ ఒక తెలుగు అమ్మాయి. చెన్నై వెళ్తే మొత్తం నేను ఫస్ట్ తమిళ అమ్మాయి అనుకున్నాను. ఏ లాంగ్వేజ్ అన్నా ఓన్ లాంగ్వేజ్లా మాట్లాడుతుంది, పాడుతుంది. you've done such a beautiful job. It's so tough to do a film like this. ఒక సినిమాలో వచ్చి ఒక రెండు సాంగ్స్ చేసి గ్లామరస్ వచ్చి వెళ్ళిపోవడం ఈజీ, కానీ ఇట్లాంటి ఒక టఫ్ రోల్ తీసుకుని చేయడం సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు, ఐ విష్ యూ all the very best. I hope you reach the greatest heights in your career. వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అలానే శశాంక్ మౌలి గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And here we welcome our DOP విశ్వాస్ డానియల్ గారు, పూజా, నరేష్ అండ్ సిరి. ఏంటి 2025 డిసెంబర్ నుంచి నీ టైం నడుస్తున్నట్టుంది. ఈషా, తర్వాత నారీ నడుమురారి, ఇంకా ఐకాన్ సినిమా చేస్తున్నావు అంట. ఇట్స్ అనదర్ హిట్ ఫిల్మ్ హియర్. సో సిరి ఏ సినిమాలో ఉందో సినిమా ఆడుతుంది అన్నట్టు ఒక టాక్ బయట వస్తుంది. సో ఎవరన్నా సిరిని మీ సినిమాలో పెట్టుకోవాలంటే తొందర బుక్ చేసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ నేను నీ పెద్ద ఫ్యాన్ని మహి. స్క్రాల్ చేస్తూనే ఉంటా. యు ఆర్ సో ఫనీ ఆన్లైన్ అండ్ ఐ హోప్ యూ రిఫ్లెక్ట్ ఇట్ మోర్ ఇన్ ఫిల్మ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ద డే, ఈరోజు నేను మెయిన్గా వచ్చింది ఏంటంటే మా బాస్ వస్తారు, ఒకసారి చూద్దామని వచ్చాను. ఒక అవకాశం దొరికితే ఆయనతో ఒక ఫోటో తీసుకుందామని వచ్చాను. చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24th రిలీజ్ అవుతుంది. ఎప్పుడు చూడని ఒక అద్భుతమైన ఒక లవ్ స్టోరీ. అంటే ఒకప్పుడు బాలచంద్ర గారు, బాపు గారు తీసిన ఒక క్లాసిక్, ఆయన కల్ట్ అంటూ ఉంటారు, బట్ దిస్ ఇస్ అ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్. తప్పకుండా జూలై 24th థియేటర్లో వెళ్ళి చూడండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మోర్ టైమ్. అండ్ సారేజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ఆయన చెప్పాడు ఈ సినిమాకి పెన్ పెట్టినప్పుడు ఈ క్యారెక్టర్ నువ్వే అని అనుకున్నాను, నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తావా అని అడిగారు. ఆయన ఫోన్ చేస్తారు, నా చెయ్యరా చెప్పండి. నాకు తెలిసి మీరు ట్రైలర్ చూసుంటారు, ఒక తెలుగు సినిమాలో, ఒక ఇండియన్ సినిమాలో హీరోయిన్ వచ్చి అరే ఒక బాటిల్ విస్కీ ఇవ్వరా అని అడిగే సీన్ ఎవరైనా రాయగలిగితే దట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ సాయి రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై రోల్ అండ్ ఫర్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. మీరు ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద లవ్ స్టోరీస్ క్లాసిక్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మాలాంటి ఇంకా చాలామంది మీరు ఇంకా ఇట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా సాయి రాజేష్ హీరోయిన్ అంటే అది ఇంకేదో స్పేస్ అయిపోయింది, అందరు వెయిట్ చేస్తారు నెక్స్ట్ ఇంకెవరు సాయి రాజేష్ గారి సినిమాలో ఎవరు హీరోయిన్ అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. జూలై 24th ద ఫిల్మ్స్ ఆల్ యోర్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ డెఫినెట్లీ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి మాస్టర్ అండ్ అలానే శశాంక్ మౌలి గారిని ముగ్గురిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.